అందరికీ హాయ్ హలో. మీరంతా చూస్తున్నారు టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు తమిళ మీరు చూసినట్టే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ చెక్ చేసుకోవడం ఎలా, బిఎస్ఎన్ఎల్ ఏం కాదు, మీ ఏరియాలో ఏ సిమ్ ఉన్నా నెట్వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది ఎక్కువ చూసుకుందాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది ఎందుకన్నా అంటే పర్టికులర్గా చాలామంది బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోతున్నారు జియో ఎయిర్టెల్ నుండి, అందుకే బిఎస్ఎన్ఎల్ అన్నాను. పూర్తి సమాచారం వీడియోలో ఉంది, ఖచ్చితంగా చూడండి. అంతకంటే ముందు వీడియోని ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనం సింపుల్గా మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఓపెన్ సిగ్నల్ అనే యాప్ ఉంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది కాబట్టి నేను మీకు చూపించడానికి ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. యాప్ లింక్ మీకు ఎక్కడ ప్లే స్టోర్లో దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోండి, స్టార్ట్, ఓకే, కనెక్ట్ పర్మిషన్స్ అడుగుతుంది, ఇలా ఇచ్చేయండి. తర్వాత మీ మొబైల్లోని లొకేషన్ ఆన్ చేసుకోండి. ఇక్కడ స్పీడ్ టెస్ట్ ఇది ఉందిగా, ఇది మీ మొబైల్లో ఉన్న సిగ్నల్ వచ్చే స్పీడ్ని టెస్ట్ చేస్తుంది. టెస్టింగ్ జరుగుతుంది, నా టెస్టింగ్ డౌన్లోడ్. దీంట్లో మీ ఏరియాలో ఏ సిమ్కి ఎక్కువ సిగ్నల్ ఉంటుంది అనేది మన టాపిక్, అది కూడా చూపిస్తాను ఎలా చూసుకోవాలో. ఓకే, ఇలా వచ్చింది నాది ఇప్పుడు ప్రజెంట్ నా మొబైల్లో ఉన్న టెస్ట్ ఇది. నెక్స్ట్ కింద లొకేషన్ సింబల్ ఉందిగా, మూడోది, దాన్ని క్లిక్ చేయండి. గుడ్ అండ్ బ్యాడ్ అని ఉందిగా సింబల్స్, వాటిని గుర్తుపెట్టుకోండి. ప్లస్ మార్క్ని క్లిక్ చేసి పైన వ్యూ నెట్వర్క్ స్టేటస్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరందరూ బిఎస్ఎన్ఎల్కి మారాలి అనుకుంటున్నారుగా, ఇక్కడ మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్కి సిగ్నల్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. నాకైతే లేదు కాబట్టి నేను బిఎస్ఎన్ఎల్కి మారదలుచుకోలేదు. మీకు కూడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్కి మారిపోండి, ఎందుకంటే రీఛార్జ్ ప్లాన్ చాలా తక్కువ కాబట్టి అందరు ఎక్కువగా జియో నుండి ఎయిర్టెల్ నుండి బిఎస్ఎన్ఎల్కి మారిపోతున్నారు. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం యూజ్ అయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.